టెంపుల్. షోర్ టెంపుల్ ఏదైతే ఉందో ఇది 8th సెంచరీలో పల్లవ కింగ్స్ కట్టారంట. మొత్తం స్టోన్తోనే ఎంత బాగా చెక్కారో ఇది. గైస్ ఇది చూసి నేనైతే ఏదో ఫోర్ట్ అబ్బా అనుకున్నాను, కానీ తీరా తెలిసింది ఇది టాయిలెట్స్ అనమాట. మ్యాంగో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇది డే 2 ఆఫ్ మై ట్రిప్. నిన్న డే 1లో మీరు చూసేసారు కదా వాడికి గుండు చేపించడము. సో ఇట్ వాజ్ అ క్యూట్ రియాక్షన్ కదా వాడిది, మనం అనుకోలేదు. సో మేము రిటర్న్ అయిపోతున్నప్పుడు మిడిల్ ఆఫ్ ద వే మహాబలిపురంకి వచ్చేసాం. ఈరోజు మహాబలిపురంని మామల్లపురం అని కూడా అంటారంట. సో మనం చిన్నప్పటి నుంచి మహాబలిపురం అని మాత్రమే చదువుకున్నాం కదా. సో ఈరోజు నేను ఈ వీడియోలోని మహాబలిపురంలో టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి మహాబలిపురం ఏంటి అంతా కూడా మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాము. మొత్తం ఈ వీడియోలో కవర్ చేస్తాను నేను. మహాబలిపురంలో ఏంటి ఫేమస్ అంటే ఇక్కడ బ్యూటిఫుల్ రాక్ కట్ టెంపుల్స్, ఆ స్కల్ప్చర్స్, ఎవ్రీథింగ్ చాలా ఫేమస్ అంట. మొత్తం రాక్తోని వాళ్ళే చెక్కుతారు వాళ్ళు, శిల్పులు. అలాంటి టెంపుల్స్ కూడా ఉన్నాయంట. అటువంటి ఒక టెంపుల్, షోర్ టెంపుల్కి అయితే వచ్చేసాను నేను ఈరోజు. సో మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ షోర్ టెంపుల్కి. ఇది టికెట్ కౌంటర్ అనమాట. అక్కడికి వెళ్ళి అసలు పర్ పర్సన్ టికెట్ ఎంత ఉంది ఏంటి, ఆ లోపల షోర్ టెంపుల్ లోపల ఏమేమి ఉన్నాయి ఎవ్రీథింగ్ మనం చూద్దాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అసలు కొంచెం కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను కవర్ చేస్తాను ఇందులోని. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం లోపలికి. లెట్స్ ఎక్స్ప్లోర్. సో గైస్, టికెట్ కౌంటర్లో వెళ్ళి టికెట్ అయితే తీసేసుకున్నా. ఇక్కడ పర్ పర్సన్ 40 రూపీస్ అంట. లోపల 4 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. 4 ప్లేసెస్ కూడా కవర్ చేసేయచ్చు. సో పర్ పర్సన్ టికెట్ ఇలా వచ్చేసింది. ఈ ఒక్క టికెట్ వ్యాలిడ్ ఫర్ 1 పర్సన్ ఉంది. దీని మీద స్కానర్ ఉంది, ఇది స్కాన్ చేస్తాను. సో పదండి వెళ్ళిపోదాం లోపలికి. సో గైస్, టడా, డ్రెస్ చేంజ్ చేసేసా. ఇక్కడ ఏంటంటే చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, బికాస్ అక్కడ బీచ్ ఉంది. బీచ్లో ఎవరైనా కూడా స్నానాలు చేసే వాళ్ళకి చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. సో వెంటనే లేట్ చేయకుండా, నేను బీచ్కి అయితే వెళ్ళలేదు, బట్ డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నా. సో మీకు ఇక్కడ చూపిస్తాను గైస్. నిజంగా చెప్తున్నా, ఎంత బాగుంది తెలుసా వ్యూ. ఐ విల్ షో యూ ఇట్. చూసారా, మొత్తం గ్రీనరీ, కిందంతా గ్రీనరీ, పైన స్కై కూడా ఎంత బాగుందో. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఈ పాత్ మీద అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టెంపుల్ ఉంది, అదే షోర్ టెంపుల్. నేను ముందు చెప్పాను కదా షోర్ టెంపుల్ అని. సో ఆ షోర్ టెంపుల్ చాలా ఫేమస్ అంట ఇక్కడ, అది వెళ్దాము. నెక్స్ట్ ఇక్కడ 4 ప్లేసెస్ అని చెప్పాను కదా గైస్. 4లోని ఒకటి షోర్ టెంపుల్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెన్నముద్ద అంట. అది కూడా నేను మీకు చూపిస్తాను. అది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ అది కంపల్సరీ విజిట్ అయ్యి వెళ్తారు. వెన్నముద్ద అంటే ఒక పెద్ద రాక్ అంట, అది కింద పడలేదంట. అది నేను మీకు చూపిస్తాను. సో ముందైతే షోర్ టెంపుల్కి వెళ్ళిపోదాం పదండి. సో గైస్, ఏంటంటే మనకి ఇక్కడ గ్రీనరీ, ఆ టెంపుల్ ఇవన్నీ చూస్తుంటే ఊటీలో ఎటువంటి వైబ్స్ మనకు వస్తాయో సేమ్ అలానే ఉంది. మనకు బొటానికల్ గార్డెన్స్, మైసూర్లో బృందావన్ గార్డెన్స్, వాటికన్నా ఇంకా బాగుంది ఇది మహాబలిపురంలోని. అండ్ మీకు ఒకటి కనిపిస్తుందా, ఇక్కడ టెంపుల్ ఉంది అండ్ అక్కడ బీచ్ ఉంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. వెళ్ళిపోదాము. 4 అని చెప్పాను కదా గైస్. 4లో ఏంటంటే ఒకటి షోర్ టెంపుల్, నెక్స్ట్ వెన్నముద్ద, లైట్ హౌస్, అండ్ వన్ మోర్ థింగ్, ఫైవ్ రథస్. సో ఈ 4 కూడా విజిటింగ్ ప్లేసెస్ అనమాట ఇక్కడ. ఐ విల్ షో యూ. పదండి. సో గైస్, అది చూసారు కదా టెంపుల్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను చూడండి, బీచ్. చూసారా ఎంత బాగుంది కదా బీచ్. వేవ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. మన వైజాగ్ పీపుల్ ఎక్కడికి వెళ్ళినా కూడా అదేంటో బీచ్, మన వైజాగ్లో ఉన్నా కూడా బీచ్కే పడిపోతాం ఎక్కడికి వెళ్ళినా కూడా. గైస్ చూసారా, వావ్, బ్యూటిఫుల్ వ్యూ. అక్కడ చూసారా రాక్ కూడా
సో గైస్ ఏంటంటే ఆ రాక్ ఉంది కదా, ఆ రాక్ మధ్యన కొంచెం చిన్న హోల్లా కనిపిస్తుంది కదా, అదేంటంటే ఆ రాక్లోని ఒక హౌస్ లాగా, ఒక రూమ్ లాగా చేశారంట. అప్పట్లో అలా స్కల్ప్చర్ చేశారంట ఆ రాక్ని. అది దాని ఎంట్రన్స్ అంట. సో బీచ్ నుంచి వెళ్తే ఆ లోపల ఎంటర్ అయ్యి మనం చూడొచ్చు. అలా ఆ టెంపుల్ చూసుకొని వచ్చి ఇలా ఆ బీచ్ని ఎంజాయ్ చేస్తూ ఆవిడ అమ్ముతున్న ఆ మ్యాంగో తింటే ఉంటుంది. వావ్, పదని లేట్ అయిపోతున్నాము. సో దిస్ ఈజ్ ద షోర్ టెంపుల్. పైన స్కై చూడండి ఎంత బాగుందో, పీస్ఫుల్గా. సముద్రపు గాలి. ఏదో లైన్ ప్రిపేర్ అయ్యాను గైస్, బట్ రావట్లేదు అది. ఇది చూడండి, మొత్తం కంప్లీట్లీ రాక్తో మేడ్ అయ్యింది. అసలు అప్పట్లో వాళ్ళు ఆ శిల్పులు ఎంత టాలెంటెడ్ కాకపోతే ఇలా చేస్తారు. అసలు చిన్న రాయిలో కూడా చాలా పెద్ద మీనింగ్ ఉన్నట్టు వాళ్ళు ఆ స్కల్ప్చర్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. అండ్ ఈ టెంపుల్ చూస్తున్న అక్కడ గ్రీనరీ, దానికి తోడు ఆ పైన అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇట్ ఈస్ రియల్లీ అమేజింగ్. షోర్ టెంపుల్ ఏదైతే ఉందో ఇది 8th సెంచరీలో పల్లవ కింగ్స్ కట్టారంట. నేను మీకు పక్కన దీని హిస్టరీ మొత్తం కింద పెడుతున్నాను, పిక్ చూడండి. స్టోన్స్ చూడండి, బ్యూటిఫుల్ అన్నమాట, చాలా బాగుంది. ఇది దానికి లోపల అలా ఉంది, మీకు కనిపిస్తుంది. ఓకే, ఈ టెంపుల్ 8th సెంచరీలో కట్టారంట. మొత్తం స్టోన్తోనే ఎంత బాగా చెక్కారో ఇది. షోర్ టెంపుల్ అయిపోయిన తర్వాత నేను మ్యాంగో తినడానికి వచ్చేసాను. మ్యాంగో వాసన వింటుంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. దానికి తోడు అక్కడ బీచ్ని ఎంజాయ్ చేస్తూ తింటా. ఇప్పుడు హౌ మచ్ చూసారా, 6 పీస్ 40 రూపీస్ అంటే. వాళ్ళు ఇంగ్లీష్లో బాగా మంచి డెవలప్ అయిపోయారు. ఫోన్పే ఉందా ఆంటీ? మనకో తమిళ్ రాదు, వాళ్ళకో తెలుగు రాదు. గైస్ ఇది చూసి నేనైతే ఏదో ఫోర్ట్ అబ్బా అనుకున్నాను, కానీ తీరా తెలిసింది ఇది టాయిలెట్స్ అనమాట. ఇక్కడ టాయిలెట్స్ దగ్గర కూడా ఈ అట్రాక్షన్, ఈ పిల్లర్ చూసారు అసలు రాక్తో ఎంత స్మూత్ ఉందో, అసలు చాలా బాగుంది. నేనైతే అలానే అనుకున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇదంతా కూడా ఏదో ఇక్కడ కూడా ఏదో రూమ్స్ లాగా ఉన్నాయి. ఇది ఏదో చిన్న చిన్న కోట్ అయి ఉంటుంది అనుకుంటే అది టాయిలెట్స్ అనమాట. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షోర్ టెంపుల్. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో వస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోతున్నాను ఎక్కడ అంటే 5 వ్రతాస్కి. 5 వ్రతాస్ అది కూడా టూరిస్ట్ ప్లేసే. చెప్పాను కదా ఈ వీడియోలో 5 వ్రతాస్, కృష్ణాస్ బటర్ బాల్, నెక్స్ట్ లైట్ హౌస్, అండ్ ఇప్పుడు చూపించిన షోర్ టెంపుల్ అనమాట. ఇవి మహాబలిపురంలో టూరిస్ట్ ప్లేసెస్. అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఒక వండర్ఫుల్ విషయం ఏంటంటే, నేను తీసుకున్న టికెట్ 40 రూపీస్ మాత్రమే. ఆ 40 రూపీస్లోనే ఈ 4 ప్లేసెస్ కూడా కవర్ చేసేయచ్చు అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ ఏం తీసుకోలేదు. అది నాకు చాలా బాగా నచ్చింది. వ్లాగ్స్ది కూడా మీరు మిస్ అవ్వద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కనెక్టెడ్లో ఉండండి. బాయ్ బాయ్.